మీరు ఎప్పుడైనా కేస్ స్టడీ క్వశ్చన్ చూడగానే స్క్రీన్ మీద ఏదో ఏలియన్ లాంగ్వేజ్లో రాసినట్టు కళ్ళు అప్పగించి చూసారా? బ్లాంక్ అయిపోయారా? ఎగ్జాంపుల్కి ఒక క్లాసిక్ క్వశ్చన్ చూద్దాం. కాలేజ్లో బీఎస్సీ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ తక్కువగా ఉన్నాయి, దీని సొల్యూషన్ చెప్పండి. యూనో ఇలాంటి క్వశ్చన్స్ రాగానే మన బ్రెయిన్లో లోడింగ్, ప్లీజ్ వెయిట్, బఫరింగ్ అంటూ ఒకటే సౌండ్, రైట్? అది మీ బ్రెయిన్ ప్రాబ్లం కాదు, కరెక్ట్ డైరెక్షన్ లేకపోవటం వల్ల వచ్చే కన్ఫ్యూజన్ అంతే. మనం బీఎస్సీ స్టూడెంట్స్, షెర్లాక్ హోమ్స్ కాదు ప్రతి కేస్ స్టడీని అనుకోగానే మ్యాజికల్గా సాల్వ్ చేయడానికి, రైట్? కానీ మన దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది, అది మీకు తెలుసా? అదే గూగుల్ మ్యాప్స్. కానీ ఇది సింపుల్ గూగుల్ మ్యాప్స్ కాదు, ఇది మన బ్రెయిన్ కోసం డిజైన్ చేసింది. ఆ పవర్ఫుల్ టూల్ పేరే ఫ్లో చార్ట్స్ అండ్ మైండ్ మ్యాప్స్. సో ఈరోజు మనం వీడియోని కేస్ స్టడీ ప్రిపరేషన్స్కి, గ్రూప్ డిస్కషన్స్కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంటర్వ్యూస్కి ఒక లైఫ్ చేంజింగ్, గేమ్ చేంజింగ్ గైడ్ అవబోతోంది. సో లెట్స్ డైవ్ ఇన్. ఇప్పుడు ఈ ఫ్లో చార్ట్స్ని గూగుల్ మ్యాప్స్తో లింక్ చేసి చూద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇమాజిన్ మీరు ఒక కొత్త పానీపూరి స్టాల్కి వెళ్ళాలి అనుకుంటున్నారు, అది కూడా ఒక ర్యాండమ్ స్ట్రీట్లో ఉందనుకోండి. మీరు వెంటనే బైక్ స్టార్ట్ చేసి ఎలాగో అలా రీచ్ అయిపోతాలే, చూద్దాంలే అని అలా అనుకుని వెళ్ళిపోతారా? అది కొంచెం కష్టం అండ్ టైం వేస్ట్ కూడా, రైట్? మనం స్మార్ట్గా ఏం చేస్తాం, వెంటనే ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసేస్తాం, రైట్? అందుకే అది మనకి క్లియర్గా చూపిస్తుంది, రైట్? సో మనం కరెంట్గా ఎక్కడున్నాం, అక్కడికి వెళ్ళడానికి ఎన్ని పాసిబుల్ రూట్స్ ఉన్నాయి, ఏ రూట్లో ట్రాఫిక్ తక్కువ ఉంది, ఏది షార్టెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ రూట్, అండ్ ఒకవేళ టర్న్ మిస్ అయితే ఆల్టర్నేట్ రూట్స్ వెంటనే గైడ్ చేస్తుంది, కరెక్ట్ కదా? ఫ్లో చార్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఇంతే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కానీ మన కేస్ స్టడీ క్వశ్చన్స్ అనేది మన డెస్టినేషన్ అనుకుంటే, మన కరెంట్ నాలెడ్జ్, మన అండర్స్టాండింగ్ అనేది స్టార్టింగ్ పాయింట్ అయితే, మన అనాలిసిస్లో తీసుకునే ప్రతి చిన్న డెసిషన్ ఒక ఇంపార్టెంట్ జంక్షన్ లాంటిది. అండ్ ఫైనల్లీ ఈ ఫ్లో చార్ట్ అనేది ఆ డెస్టినేషన్కి, అంటే సొల్యూషన్కి రీచ్ అవ్వడానికి ఒక క్రిస్టల్ క్లియర్ రూట్ మ్యాప్ లాగా గైడ్ చేస్తుంది. చాలా సింపుల్. ఒక చాలా కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం. యువర్ ప్రాజెక్ట్ టీమ్మేట్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్, వాట్ వుడ్ యూ డూ? ఇది క్వశ్చన్ అనుకోండి. ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకుండా ఈ ఫ్లో చార్ట్ యూస్ చేసి సిస్టమేటిక్గా ఎలా అప్రోచ్ అవ్వచ్చో చూద్దాం. సో ఫ్లో చార్ట్స్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇది ఒక సింపుల్ విజువల్ మ్యాప్ అనుకోండి. ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది, చాలా లాజికల్గా. చూడండి, నేను స్క్రీన్ మీద ఫ్లో చార్ట్ ఇస్తాను. ఇలాంటి ఓవల్ షేప్ టెర్మినేటర్తో స్టార్ట్ అవుతుంది, రైట్? ఇది స్టార్ట్ ఓవల్లో ఉంది, లైక్ స్టార్ట్ టీమ్ మెంబర్ నాట్ కాంట్రిబ్యూటింగ్, రైట్? సో ఓవల్ షేప్స్లో ఉన్నది జనరలీ టెర్మినేటర్, స్టార్టింగ్లో ఒకటి, ఎండింగ్లో ఒకటి ఉంటుంది. ఈ కేసులో టీమ్ మెంబర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ అనేది స్టార్ట్. ఇది మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఈ యారోని ఫాలో అయితే మనం ఒక డైమండ్ షేప్ అంటే డెసిషన్కి వస్తాం. డైమండ్ అంటే మనం తీసుకోవాల్సిన డెసిషన్. యూజువల్లీ ఎస్ ఆర్ నో ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ డెసిషన్ పాయింట్, ఆర్ రోల్స్ క్లియర్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ నో అనుకోండి, అప్పుడు ఈ యారో మనల్ని ఒక రెక్టాంగిల్ షేప్ అంటే ప్రాసెస్ ఆర్ యాక్షన్ బాక్స్కి తీసుకెళ్తుంది. రెక్టాంగిల్ అంటే మనం చేయాల్సిన పని, ఒక యాక్షన్. సో ఇక్కడ యాక్షన్ టీమ్తో మాట్లాడి అంటే క్లారిఫై రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, రైట్? ఈ యాక్షన్ కంప్లీట్ అయ్యాక రోల్స్ క్లియర్ అయి ఉంటాయి అనుకుంటాం. సో ఎఫెక్టివ్లీ ఇప్పుడు ఆ రోల్స్ క్లియర్ అన్న కండిషన్ సాటిస్ఫై అయినట్టే, మనం ఎస్ పాత్లోకి ప్రొసీడ్ అవ్వచ్చు. ఒకవేళ స్టార్టింగ్లోనే ఆ రోల్స్ క్లియర్కి ఆన్సర్ ఎస్ అయితే, లేదా రోల్ క్లారిఫికేషన్ స్టెప్ తర్వాత ఎస్ పాత్కి వస్తే, అప్పుడు నెక్స్ట్ డెసిషన్ డైమండ్ చూడండి. ఈ మెంబర్కి ఏమైనా పర్సనల్ ఆర్ మోటివేషనల్ ఇష్యూస్ ఉన్నాయా, రైట్? ఆన్సర్ ఎస్ అనిపిస్తే మనం చేయాల్సిన యాక్షన్ ఏ ఈ రెక్టాంగిల్లో ఉంది. వారితో 1-on-1 చాట్ లైక్ మోటివేషనల్ చెక్ చేయాలి. ఈ చాట్ చేశాక రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ప్రాబ్లం రిజాల్వ్ అవ్వచ్చు, అప్పుడు మోటివేషన్ ఇష్యూ అడ్రస్ అయినట్టే, మనం ముందుకు వెళ్ళాలి. టెక్నికల్ స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయడానికి ప్రొసీడ్ అవ్వచ్చు. రెండో కేస్, చాట్ చేసినా కూడా స్టిల్ ఇష్యూ ఉండొచ్చు, రైట్? అంటే మోటివేషన్ ఇష్యూ ఇంకా రిజాల్వ్ అవ్వలేదు, ఆర్ అసలు అది మోటివేషన్ ఇష్యూయే కాకపోవచ్చు. అప్పుడు కూడా మనం నెక్స్ట్ డెసిషన్ డైమండ్కి వెళ్ళాలి. ఏమైనా టెక్నికల్ స్ట్రగుల్సా, ఏమైనా టెక్నికల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారా అని చూడాలి, రైట్? ఒకవేళ టెక్నికల్గా ఇబ్బంది పడితే ఎస్ పాత్లో ఉండే యాక్షన్. ఈ రెక్టాంగిల్లో చూడండి, రీఅసైన్ టాస్క్స్ బేస్డ్ ఆన్ స్ట్రెంగ్స్.
కాదు, టెక్నికల్ స్ట్రగుల్స్ కూడా లేవు అంటే నో పాత్లో ఉన్న యాక్షన్. సిచ్యువేషన్ని ఎస్కలేట్ టు గైడ్ ఆర్ మేనేజర్ యాక్షన్ తీసుకోవాలి. ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యాక మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ చివరి ఓవల్ టెర్మినేటర్లో రాసినట్టు, ఎండ్ టీమ్ ఫంక్షనింగ్ రీస్టోర్. సో చూసారా, ఫ్లో చార్ట్ యూస్ చేసి ప్రాబ్లమ్ని ఎలా స్టెప్ బై స్టెప్ లాజికల్గా హ్యాండిల్ చేయొచ్చు అనేది. ఇది చాలా ప్రొఫెషనల్ అప్రోచ్ కదా, రైట్? ఇలాంటి స్ట్రక్చర్డ్ థింకింగ్ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని హైలైట్ చేస్తుంది, ఇంటర్వ్యూయర్కి డెఫినెట్గా మంచి ఇంప్రెషన్ ఇస్తుంది. ఓకే, అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వై ఆర్ బీఎస్సీ సిఎస్ స్టూడెంట్స్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ కాలేజ్ హ్యాకథాన్? స్క్రీన్ పైన ఉన్న హ్యాకథాన్ ఫ్లో చార్ట్ చూడండి. వీడియోని కొంచెం పాజ్ చేయండి. ఈ ఫ్లో చార్ట్తో మీరే సొల్యూషన్ అవుట్లైన్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వై ఆర్ బీఎస్సీ స్టూడెంట్స్ నాట్ గెటింగ్ ఇంటర్న్షిప్స్? ఈ ఇంటర్న్షిప్స్ ఫ్లో చార్ట్ చూసి పాజ్ చేసి ఓన్గా అవుట్లైన్ చేయండి. మీరు ఈ ఫ్లో చార్ట్ టాస్క్స్ ట్రై చేశారనుకుంటున్నా. ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో కంపల్సరీగా షేర్ చేయండి. ఇప్పుడు మనం మైండ్ మ్యాప్స్లోకి డైవ్ చేద్దాం. ఫ్లో చార్ట్స్ లాజికల్ సొల్యూషన్స్కి పర్ఫెక్ట్, కానీ స్టార్టింగ్లో ఐడియాస్ అన్నీ ర్యాండమ్గా ఉన్నప్పుడు క్లారిటీ కష్టం కదా. అప్పుడే మనకి మైండ్ మ్యాప్స్ చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతాయి. స్క్రీన్ పైన ఉన్న మైండ్ మ్యాప్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ క్యాన్ బీఎస్సీ సిఎస్ స్టూడెంట్స్ ఇంప్రూవ్ ప్లేస్మెంట్ ఛాన్సెస్? ఇలాంటి బ్రాడ్ క్వశ్చన్కి ఫస్ట్ ఇలా మైండ్ మ్యాప్ వేయాలి. సెంటర్లో మన మెయిన్ గోల్ అంటే ప్లేస్మెంట్ సక్సెస్ అని పెట్టాం చూడండి, రైట్? దానికి డైరెక్ట్ బ్రాంచెస్గా స్కిల్ బిల్డింగ్, రెజ్యూమే అండ్ లింక్డ్ఇన్, అలుమ్నై నెట్వర్క్, మాక్ ఇంటర్వ్యూస్ అండ్ లైవ్ ప్రాజెక్ట్స్ అండ్ గిట్హబ్ లాంటి కీ ఏరియాస్ యాడ్ చేసి మన థాట్స్ని ఆర్గనైజ్ చేసుకోవటం స్టార్ట్ చేయొచ్చు. ఈ మైండ్ మ్యాప్ అనేది మన రా ఐడియాస్ అన్ని క్యాప్చర్ చేసి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ స్పేస్ అనమాట, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, స్కిల్ బిల్డింగ్ అనే బ్రాంచ్ నుంచి మళ్ళీ సిస్టమ్ డిజైన్, డేటా స్ట్రక్చర్స్ అండ్ కోడింగ్ ప్రాక్టీసెస్ లాంటి స్పెసిఫిక్ సబ్ బ్రాంచెస్ క్రియేట్ చేయొచ్చు. జస్ట్ లైక్ యూ సీ హియర్ ఇన్ ద ఫ్లో చార్ట్ ఐ యాడెడ్ ఆన్ ద స్క్రీన్, రైట్? ఇలా అన్ని ఐడియాస్ విజువల్లీ మ్యాప్ చేసుకున్నాక ఫుల్ క్లారిటీ వస్తుంది, రైట్? అప్పుడు ఈ ఐడియాస్ని ఒక స్ట్రక్చర్డ్ సొల్యూషన్గా ప్రజెంట్ చేయడానికి ఫ్లో చార్ట్స్ యూస్ చేసుకోవచ్చు. సో సింపుల్ థంబ్ రూల్ ఏంటంటే, మైండ్ మ్యాప్ అనేది ఐడియాస్ జనరేట్ చేసి ఆర్గనైజ్ చేయడానికి, ఫ్లో చార్ట్ అనేది ఆ సొల్యూషన్ని స్టెప్ బై స్టెప్గా ప్రజెంట్ చేయడానికి. ఈజీ కదా, సింపుల్, రైట్? సో నెక్స్ట్ టైం మీకు ఏదైనా కేస్ స్టడీ, గ్రూప్ టాస్క్ ఆర్ క్యాంపస్ ఫెస్ట్ ఇష్యూస్ వచ్చినా ప్యానిక్ అవ్వకండి. జస్ట్ కూల్గా లెట్ మీ మ్యాప్ దిస్ అవుట్ అని అనుకోండి. ఇలాంటి అప్రోచ్ మీ మెచ్యూరిటీ, లీడర్షిప్ అండ్ సొల్యూషన్ థింకింగ్ని చూపిస్తుంది. రిక్రూటర్స్కి కావాల్సిన ఎగ్జాక్ట్గా ఇలాంటి క్వాలిటీసే. ఈ ఫ్లో చార్ట్, మైండ్ మ్యాప్స్ అనేవి ఏదో రాకెట్ సైన్స్ కాదు, జస్ట్ మన డే టు డే ప్రాబ్లమ్ సాల్వింగ్కి గూగుల్ మ్యాప్స్ లాంటివి అంతే. ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యి క్లారిటీ వచ్చింది అనిపిస్తే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ కన్ఫ్యూజ్డ్ గ్యాంగ్తో డెఫినెట్లీ ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఫ్లో చార్ట్స్ యూస్ చేసి నేను ఎస్టిమేట్స్ ఆర్ సిస్టమ్ డిజైన్ క్వశ్చన్స్ని బ్రేక్ డౌన్ చేసే ఫుల్ వీడియో కావాలంటే కింద కమెంట్స్లో మ్యాప్ మై సిస్టమ్ అని కమెంట్ చేయండి. అంటిల్ దెన్ సిచ్యువేషన్స్ని మ్యాప్ చేసుకుని మూవ్ అవ్వండి. కీప్ గ్రోయింగ్, కీప్ ప్రోగ్రెసింగ్. రఘుదత్త సైనింగ్ ఆఫ్.